అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు ఖర్గే గారి ఆదేశంతో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచన మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సూచించినటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో జయ బాపు, జయ భీమ్, జయ సంవిధాన్ నినాదంతో మనం కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా గత 75 సంవత్సరాల క్రితం జయ భీమ్ అనేటువంటి వ్యక్తి భీమ్రావ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత మనకిచ్చినటువంటి ఈ రాజ్యాంగ పుస్తకంలో ఉన్నటువంటి అనేక అంశాలను పార్లమెంటు సాక్షిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పేరు పదే ఎందుకు తీసుకుంటున్నారు? ఒకవేళ ఆయన పేరు తీసుకోకుండా ఏదైనా దేవుడి పేరు తీసుకోమని అన్నారు. కానీ ఈ భారతదేశ ప్రజలకు 140 కోట్ల ప్రజలకు ఈ రాజ్యాంగమే మాకు భగవద్గీత, ఈ రాజ్యాంగమే మాకు ఖురాన్, ఈ రాజ్యాంగమే మాకు బైబిల్. ఈ ప్రజాస్వామ్యంలో మేము ఈరోజు ఈ విధంగా మాట్లాడుకోవడానికి, మా అవసరాలను తీర్చుకోవడానికి, మా హక్కులను కాపాడుకోవడానికి ఆ రోజు రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగ హక్కును పరిరక్షించడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్ల పాదయాత్ర కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు రైతుల సమస్యలు, రైతు కూలీల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సమస్యలను తెలుసుకుంటూ ఈ రాజ్యాంగం ద్వారా దాన్ని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం గ్రహిస్తా ఉన్నాం. దానికి రుద్రూరు మండలానికి కోఆర్డినేటర్ గా మాజీ మండలాధ్యక్షుడు గౌరవనీయులు గంగా శంకర్ గారు, అదేవిధంగా మీ గ్రామ సర్పంచ్, మీ ముద్దు బిడ్డ మా తమ్ముడు శేఖర్ గారు, అదేవిధంగా మాజీ జడ్పీటీసీలు, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు దీన్ని ఆలోచించి ప్రతి ఇంటికి ఈ రాజ్యాంగ రక్షణ యొక్క అవసరాలను తెలియజేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తల మీద ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికీ మరి ఒకసారి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను.